ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు ఫోటోగ్రాఫర్స్ ఇంకా చాలా మంది కెమెరామెన్లు చాలా మంది వచ్చారు. దాదాపు 3-4 రోజుల నుంచి మీరు కూడా ఇబ్బంది పడుతూ వార్తలు ప్రజలకు చేరాలి, అధికారుల దృష్టికి రావాలని ఎన్నో రిస్కులు తీసుకొని కూడా చేశారు. మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సారాలమ్మ గద్దె మీదకి వచ్చేది, ఏ ఇబ్బంది జరగలేదు ఇప్పటి వరకు. సుమారు 70 లక్షల మంది రావటం జరిగింది భక్తులు. పోయినసారి సారాలమ్మ వచ్చేవరకే 50 లక్షల మంది ఉండే, ఇంకో 20 లక్షలు పెరిగాయి. ఈరోజు సమ్మక్క అమ్మ సాయంత్రం 5ంటికి రావాలి, కానీ 10 అవుతుందని మేము అనుకుంటున్నాం. పోయినసారి 12 అయింది. ఎందుకంటే భక్తులు అడ్డం తిరిగి పూజారులను కొద్దిగా అడ్డం తిరిగి ఇబ్బంది పెడతారు. ట్రాఫిక్ జామ్ కూడా బాగుంటుంది. ఎంత పోలీసులు పెట్టినా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే 10 వరకైనా గద్దె మీదకి రావాలనేది మేము ఏర్పాట్లు చేసినాం. స్పెషల్గా పోలీస్ ఆఫీసర్లను కూడా పూజార్లతో కోఆర్డినేషన్ చేసేటట్టు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇంకా 2-3 రోజులు 50 నుంచి 60 లక్షల మంది వస్తారని మేము అంచనా ఇస్తున్నాం. ఏ ఇబ్బంది రాకుండా ఇప్పటి వరకు గతంలో నాకు కూడా అనుభవం ఉన్నది, అధికారుల అనుభవం ఉన్న అధికారులు ఉన్నారు. గతంలో కోఆర్డినేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. పదే కోఆర్డినేషన్ చేసుకొని గతంలో జరిగిన వాటిని మళ్ళా జరగకుండా పొరపాట్లను సరిదిద్దుకుంటా క్లీన్నెస్ కానీ ట్రాఫిక్ ఇబ్బంది కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. సిబ్బందిని కూడా చాలా విషయాల్లో కూడా పెంచాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెంచాం. ఒకటే అమ్మవారి దీవెనతోటి ఇప్పటి వరకు కూడా మంచి పేరు రావటం జరిగింది. పూజారులు సహకరించారు, ఆదివాసీ సంఘాలు కూడా సహకరిస్తారు, అధికారులు కూడా సిస్టమేటిక్గా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు పోవటం జరుగుతున్నది. వేరే రాష్ట్రం నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రావటం జరిగింది. నాకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కలిశారు. ఛత్తీస్గఢ్ నుంచి కూడా వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. సమ్మక్క దేవత వచ్చిపోయిన తర్వాత ఇంకా చాలా మంది రావటం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా రేపు ఉదయం 12 గంటలకు రావటం జరుగుతున్నది. వచ్చి 3ంటికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా పదే మాతోటి కోఆర్డినేషన్, కలెక్టర్ గారితో కోఆర్డినేషన్ చేసుకుని ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది రివ్యూ చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ గారు కూడా రాష్ట్రకు సంబంధించిన అధికారులు కూడా ప్రతి విషయంలో కోఆర్డినేషన్ చేస్తున్నారు. చిన్న లోపం జరగొద్దనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. నేను ఒకటే, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా మొన్న జనగంకి వచ్చినప్పుడు చెప్పారు, నేను చీఫ్ సెక్రటరీ గారు సత్యవతి గారు ఉన్నాం, పర్మనెంట్ సోర్స్ కూడా మీరు ఆలోచించండి. మనం ఇప్పుడు కూడా కొన్ని పర్మనెంట్ చేశాం. రాబోయే రోజుల్లో పర్మనెంట్ సోర్స్కి ఎంత డబ్బైనా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకంటే నాకు ఇది చిన్నప్పటి నుంచి కూడా వీడికి రావటం మొదటి నుంచి కూడా నాకు అలవాటు. నేను చిన్నప్పుడు బండ్ల మీద వచ్చాను, పెద్ద బండ్ల మీద కచరాలతో, తర్వాత ట్రాక్టర్లతో వచ్చాను, తర్వాత జీబుల మీద వచ్చాను.
ఈరోజు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అప్పటికిప్పటికి చాలా తేడా ఇది. అప్పుడు దుమ్ము ధూళి వచ్చినంలో ఒక 5-6 రోజులు ఉండేది, కష్టకాలంలో ఉండేది, నీళ్లు దొరకకపోయేది, బాత్రూంలో టాయిలెట్స్ ఇబ్బంది ఉండేది. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో పరిశుభ్రతల, డ్రింకింగ్ వాటర్ల, టాయిలెట్స్ లోపల చిన్న చిన్న కష్టాలైనా ఇబ్బంది లేకుండా చేశాం. ఇంకా ఈసారి పకడ్బందీగా చేశాం. పూజారులు కూడా సహకరిస్తారు, ఆదివాసీ సంఘాలు కూడా సహకరిస్తున్నారు. చాలా హ్యాపీగా మాకు అనిపిస్తున్నది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మంచి కోఆర్డినేషన్ తోటి, సీనియర్ అధికారులతోటి కోఆర్డినేషన్ చేసుకొని కూడా బాగా చేయటం జరుగుతున్నది. మీరు కూడా చూస్తున్నారు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, అమ్మవారి ఇలా నిన్న సారాలమ్మ వచ్చింది, ఇలా సమ్మక్క దేవత వస్తున్నది. ఈ సందర్భంలో కేసీఆర్ గారు బర్త్డే వచ్చారు. ఒక అదృష్టం అది, ఎవరికి రాదు. ఎందుకంటే నేను రాత్రి 12:30 దర్శనం చేయించుకున్నాను. ఎందుకంటే సారాలమ్మ వచ్చుతోటే దర్శనం చేసుకోవాలని నిన్న 60 కిలోల తెల్ల బంగారం కూడా సమర్పించారు. ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంలో వారికి అమ్మకు సమర్పించడం జరిగింది. కేసీఆర్ గారి సహకారంతో, అమ్మ వాళ్ళ దీవెనలతోటి దీన్ని బాగా చేయించుకున్నాం. ఇలా జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది. ఈరోజు గతంలో ఆదివాసులే దీన్ని దర్శనం చేసుకునే అలవాటు ఉండే. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గుర్తింపు, అంటే ఏదో కేంద్రం డబ్బులు ఇవ్వలే కానీ ప్రజలలో గుర్తింపు వచ్చింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రతి ఒక్కరు రావటం జరుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు బర్త్డే సందర్భంగా అమ్మవారి దీవెనతోటి జాతీయ రాజకీయంలో యాక్టివ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, జాతీయ స్థాయిలో కీలక పాత్ర వహించాలనేది నేను అమ్మవారిని ప్రత్యేకంగా కోరుకున్నా. ఎందుకంటే అమ్మవారి దీవెనలతోటే 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అమ్మవారి చల్లని చూపుతోటే ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఒక మంచి పేరు వచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగంలో ముందుకు పోయాలి అమ్మవారి దీవెనతో. ములుగు జిల్లా కూడా జిల్లా చేసుకున్నాం. అన్ని రంగం లోపల ఇక్కడ ముందుకు పోతున్నది. రేపు అమ్మవారి దీవెనతో ముఖ్యమంత్రి గారు జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు రావాలని, ఆరోగ్యంగా ఉండాలని, అమ్మవారి చలువ వల్ల దేశ స్థాయిలో ముఖ్యమంత్రి గారు చేసే పథకాలను ఈ రాష్ట్రానికి ఎట్లయితే గుర్తింపు వచ్చిందో దేశ స్థాయిలో ముఖ్యమంత్రి గారిని కొంతమంది కాపీ కొడుతున్నారు. కానీ ఆయన నాయకత్వంలో జరగాలని నేను అమ్మవారిని కోరుకున్నా. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆయన అమ్మవారి దీవెనలతోటే నేను 6 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒక్కసారి ఎంపీ అయినా. ఓటమి అనేది నాకు తెలియదు. తప్పకుండా ఇవాళ కేసీఆర్ గారు కూడా దేశ స్థాయిలో ఒక గుర్తింపు వస్తుందని నమ్మకం ఉన్నది. నేను అధికారులందరినీ కూడా అభినందిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ బాగా చేస్తున్నది. ఇలా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ప్రతి డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకొని, నేను ఇన్ని జాతరలు చూసినా ఇప్పటి వరకైతే ఏ లోపం లేకుండా జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నా. నేను భక్తులతో కూడా చాలా మందిని మాట్లాడాను. ప్రెస్ మీడియా కూడా నా వెంబడి ఉన్నది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగా జరిగేది. నాకు ఎప్పుడు ఇబ్బంది జరగలే. సరే చిన్న చిన్నవి ఉంటాయి, ట్రాఫిక్ మంది వేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ ఎప్పుడు జరగని తిరిగా జరిగిందని కూడా భక్తులు, ప్రయాణికులు కూడా చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరేమన్నా అడిగితే అడగండి.
అంటే వాళ్ళందరినీ కూసబెట్టి ఒక ఆలోచన చేసి నిర్ణయించుకోవడం జరుగుతుంది. మేము దీని మీద అభిప్రాయాలు ఇంకా డెవలప్మెంట్ చేయాలని ఇప్పుడు కూడా కొంతమంది ఆదివాసుల సంఘంతోటి కొందరితో మాట్లాడారు. కొందరు రౌండ్గా ఇంకా పెంచాలంటారు, కొందరు చెట్లు పెట్టాలంటారు. రేపు కలెక్టర్ గారి ద్వారా ఒక కమిటీ వేస్తాం. ఇక్కడ ఆదివాసుల సంఘాలు పూజారులతోటి కూసబెట్టి కూడా ప్రజాప్రతినిధులు కూర్చొని దీన్ని ముఖ్యమంత్రి గారు సపరేట్గా ఒక ప్యాకేజ్ ఇస్తానంటాడు పర్మనెంట్గా. అది కూడా ఆదివాసులు పూజారులతో కూర్చొని మాట్లాడి వాళ్ళ అభిప్రాయం మేరకు ఖర్చు పెట్టాలనేది ఒక ఆలోచన కూడా చేస్తున్నాం. రేపు ములుగు జిల్లాది కూడా మీరు అన్నట్టు కొంతమందిని కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని ముఖ్యమంత్రి గారు సానుకూలంగానే ఉంటారు, కానీ ఇక్కడ కాంట్రవర్షియల్ కాకుండా చూడాలనేదే మా ఆలోచన. మేము గతంలో రిప్రజెంటేషన్ చేశాం. చాలామంది కిషన్ రెడ్డి గారు పోయినసారి వచ్చినప్పుడు కానీ అంతకుముందు బీజేపీ నాయకులు కానీ వాళ్ళు వచ్చినప్పుడు దీన్ని జాతీయ స్థాయిలో గుర్తిస్తామని చాలా ఏళ్ల బట్టి చెప్పారు. ఎవరు కూడా పట్టించుకోలేదు. వాళ్ళు ఏదో చేస్తాం అని అంటున్నారు, కానీ ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. వస్తే సంతోషపడదాం, మా సపోర్ట్ కూడా ఉంటుంది. వాళ్ళు అంటున్నారు కానీ ఏం ఇంతవరకు ఒక్కటి కూడా చేయలే. ఇది చేస్తారని నమ్మకం లేదు. మీకు తెలుసు, విభజన చట్టంలో పెట్టినే చేయలేదు, చట్ట ప్రకారం చేయవలసినే చేయలేదు. ఇది చేస్తారని నమ్మకం ఉన్నది. మిషన్ భగీరథదే నీతి సంఘం వాళ్ళు రికమెండ్ చేసింది 20,000 కోట్లు ఇవ్వాలని. అది కూడా పక్కకు వారేసింది. మళ్ళీ దాని మీద ఇంకా ఏదో లోపల అవినీతి జరిగిందంటారు. అంటే ఉల్టా మాట్లాడతారు. సాయం చేయకున్నా పర్వాలేదు, తొక్కకుండా చాలు వాళ్ళు. మాకు ఇది జాతీయ స్థాయి వాళ్ళు గుర్తింపించినా ఇవ్వకున్నా మేము చేస్తాం, చెడగొట్టకపోతే చాలు వాళ్ళు. మాకు కోరుకునేది కాదు. ఎందుకన్నా 2 కోట్లు ఏమైతే తెలియదా? నేను రామప్పకు కూడా నేను ఒకసారి విజిట్ చేస్తుంటే 10 కోట్లు ఇచ్చిన కలెక్టర్ గారికి, నా డిపార్ట్మెంట్ ఇచ్చి. ఏది రోడ్స్ గిడ్స్కు కలెక్టింగ్ రోడ్ మొత్తం మంజూరు చేసిన. ఇప్పుడు ములుగు క్రాస్ రోడ్ కాడ ఉన్నది చూసిందా, గట్టమ్మ గారు కూడా నేను కలెక్టర్ గారు చెప్పి కొంత డబ్బులు ఇచ్చిన. నేను కూడా ₹1 కోటి దాకా ఇచ్చిన. ఇప్పుడు గయ్య ఏదో 1 కోటి 2 కోట్లు ఇచ్చినామని ఏదో చెప్పడం మంచి కూడా కాదు. దానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురాదు. ఇంత అంటే కుంభమేళాల తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వం, ఇది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు చూసేది, దేశ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతున్నది. ఇది పేదలకు, ఆదివాసులు ముఖ్యంగా వాళ్ళ పండుగను మనం గుర్తించాలి. అది ఇన్నేళ్ల బట్టి అనొద్దు, కానీ దీంట్లో రాజకీయం మాట్లాడొద్దని అనుకున్నా, కానీ అది పద్ధతి కాదు, చేయవలసిన బాధ్యత వాళ్ళది. అంటే ములుగు జిల్లా మేము ప్రకటించినాం కదా. అంటే ఏదన్నా ఓ రోజు వచ్చిపోతున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇక ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఏమున్నది, మళ్ళీ వచ్చేసారి మీ సలహాను తీసుకుంటావు. నేను రాత్రి వచ్చాను, 60 కిలోల తెల్ల బంగారం సమర్పించాను. ఎందుకంటే 12 దాటింది, అమ్మవారు వచ్చేవరకనే 11:30 అయింది. నేను 12:15కు నేను దర్శనం చేసుకున్నాను. కరెక్ట్గా టైం చేసుకోవాలని, ఎందుకంటే బర్త్డే రోజు కూడా ఒక డేట్ అయిపోయింది. బంగారం సమర్పించి మా నాయకుడు బాగుండాలి, జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు రావాలి, ఆరోగ్యంగా ఉండాలనేది అమ్మవారిని కోరుకున్నా. అమ్మవారిని ఏది కోరుకున్నా ఇస్తుంది. నాకు ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నది. తప్పకుండా ఇస్తుందని నమ్మకం ఉన్నది. రాష్ట్ర ప్రజలు కూడా బాగుండాలి, దేశ ప్రజలకు కూడా మా నాయకుడు, ముఖ్య నాయకుడు కావాలనేది కోరుకున్నాం. 60 కిలోల బంగారం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మావులు కూడా ఆదివాసీ సంఘాలు కూడా బంగారం ఏర్పాటు చేశారు. అవి కూడా ఇప్పుడు సమర్పిస్తాం. అంటే ఎక్సెస్ కూడా మేము ఇక్కడ వాటర్ వదిలిపెట్టాం. మిషన్ భగీరథ వాటర్ కూడా బాగా ఏర్పాటు చేశాం. ఎక్కడైతే ఇబ్బంది లేదు, మీరు చెప్పింది కాబట్టి ఇంకా వదిలిపెట్టాం కూడా సిద్ధంగా ఉన్నాం.
అంటే కావాలని కొంతమంది కోరుకుంటారు. అసలు వాళ్ళు ఈ ఫిల్టర్ మిషన్ భగీరథ మంచి, కొంతమందికి కావాలని కోరుకుంటారు. దానికి నేనేం చేయలేము. వినియోగ వాటర్ ఎక్కడ కొంటాను? ఫుల్ వాటర్ వస్తుంది. అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆ కోర్ ఏరియా ఏదైతే ఉందో ఏ సెక్టర్ వస్తుంది? ఒక్కసారి గౌస్ గారు పర్లేదు, నో ఇష్యూస్. అంటే మొత్తం ఒకసారి రిలీజ్ చేసి కమాండ్ అండ్ కంట్రోల్ గురించి ఒకసారి కనుక్కుంటాను, కాబట్టి చేస్తాను. ఎందుకంటే ఈసారి ప్రాపర్గా విత్ ట్యాబ్స్ ఇచ్చాము సార్, మొత్తం కూడా విత్ ట్యాబ్. పోలీసు మోస్ట్ బ్యాస్డ్గా వివరిస్తాను, పక్షపాతంతో వివరిస్తాను. ఒక వర్గంతో, ఒక ప్రజలతోటి, కొంతమందితోటి చాలా. నిన్న ఎందుకు జాతరని ఇష్యూ చేయాలనుకున్నా చాలా బ్యాస్డ్గా ఉంటుంది పోలీసు. ఏంటిది పక్షపాతం చూపిస్తున్నారు. పోవడం కానీ రావడం కానీ ఎవరు కూడా ఉంటారు కదా, భక్తులు ఇబ్బంది పెట్టడం, కొంతమందిని ఆపడం. అంటే ఒక్క నిమిషం వినండి. కొంతమందికి ఇబ్బంది అవుతుంది, కొంతమంది ప్రయాణికులకు మంచి అవుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆడ ట్రాఫిక్ క్లియర్ చేయాలంటే కొంతమంది నెట్టవలసి వస్తుంది. నెట్టినప్పుడు కొంత పార్షాలిటీ అనిపిస్తూ ఉండొచ్చు, కానీ అది ప్రజలకు సౌకర్యం కోసం పోలీసు వాళ్ళు కూడా చేస్తున్నారు. ఏమని అనుకోవద్దు మనం. పోయినసారి ఇదే టైంకి పోయినసారి ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయింది. మీరే చెప్పారు ట్రాఫిక్ క్లియర్ చేయలేదు. రాత్రి మీకు తెలుసు, ఓ రాత్రి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయి గోసపడ్డాం. ఏది సమ్మక్కని తీసుకొచ్చినప్పుడు రాత్రి 2-3 అయింది. అప్పుడు కొంత ఇబ్బంది జరిగింది. ఇప్పుడు అవన్నీ జరగకుండా కొన్ని కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి కొంతమందికి ఇబ్బంది కావచ్చు. దాన్ని మీరు కొద్దిగా వేరే దృష్టిలో పెట్టుకోవద్దు అనేది నా రిక్వెస్ట్. అంటే ఇప్పుడు పర్మనెంట్ సోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 500 మంది ఉండేటట్టు అది కూడా ఒక గెస్ట్ హౌస్, ఒక రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మీరు చూడండి, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఒక ఆఫీసు, గెస్ట్ హౌస్ ఉండాలనేది ఒక ఏర్పాటు చేస్తున్నాం. అన్ని తీర్ల ఏర్పాటు. మా మిషన్ భగీరథ నుంచి కూడా ఒక గెస్ట్ హౌస్ కట్టాలని, ఇట్లా ఆల్రెడీ అయిపోయింది, ఇంకోటి కూడా కట్టాలనేది. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక ఆఫీసు, ఒక బిల్డింగ్ ఉండేటట్టు, గెస్ట్ హౌస్ ఉండేటట్టు అన్ని ఏర్పాటు కూడా చేయడం జరుగుతున్నది. మీకు నేను ఒక్కటే చెప్తున్నా, వాళ్ళను ఏకం చేసేందుకు మా ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ దాంట్లోనే కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఇక నేను అనొద్దు కానీ ఏకాభిప్రాయం చేసి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నాం. నిన్న కొన్ని జరిగిన సంఘటనలు మీకు చెప్తే మీరే విచిత్రపోతారు. సరే, అది ఎందుకైందనేది మీకు తెలుసు, నాకు తెలుసు. అది బయటకంటే మళ్ళీ అది తలకాయ నొప్పి. చెప్పండి లెనిన్ గారు, మీ స్పీచ్ కోసం చూస్తాను. మీకు పోయినకి ఇప్పటికీ కొద్దిగా చేంజ్ వచ్చింది. పర్మనెంట్ కొన్ని సోర్స్ వచ్చినాయి, ఇంకా అనుకున్నంత రాలే. మీరు అనే దాంట్లో కాదని నేను అంటలేను. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న జనంగా వచ్చినప్పుడు నేను చీఫ్ సెక్రటరీ గారు కూర్చున్నప్పుడు క్లియర్గా చెప్పాడు, పర్మనెంట్ సోర్స్ మీరు ఆలోచించండి. ఎంత డబ్బైనా మనం ఖర్చు పెడదాం, ఈ టెంపరవరీ ఖర్చులు పక్కకు బంద్ చేయండి. పర్మనెంట్ సోర్స్ కోసం మనం ఎంతైనా పెడదాం. ఒక్కసారే దీన్ని ఖర్చు పెట్టి అన్ని తీర్ల బిల్డింగ్స్ అన్ని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా ఆలోచన. మీడియా కోసం మీరు బాగానే ఉన్నారుగా, మంచిగానే ఉన్నారుగా.
కలెక్టర్ గారు ఈ మీడియా ప్రెస్ కూడా వచ్చేసారి ఆలోచిద్దామండి, కొద్దిగా ఆలోచిద్దాం. వీళ్ళది కూడా పాపం వాళ్ళు కూడా భక్తులే కదా. యూనియన్ నాయకులు కాబట్టి నువ్వు అది లేవట్టినావు. అది ఆలోచిద్దామే కలెక్టర్ గారు. లాస్ట్ టైం కన్నా బెటర్ చేశాం సార్. విమెన్ ఎంప్లాయీస్ కోసం చిన్నది చేశాం సార్, టెంపరీ అకామిడేషన్, టాయిలెట్స్ ఇంప్రూవ్ చేశాం సార్, క్యాబిన్ కూడా అరేంజ్ చేశాం సార్. కానీ నెక్స్ట్ టైం అనేది ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి సార్. వారు చాలా ఇబ్బంది అవుతుంది. కానీ మీడియా సెంటర్ అయితే ఈసారి కొంచెం బెటర్గా చేసుకున్నాం సార్. ఈసారి ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాం. ఏమంటారు? కొంత భూసేకరణ కాలం మీరు చెప్పినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమంది ఇవ్వకపోవడం వల్ల టోటల్గా అయిపోయినాయి. ఒక 100 ఎకరాలు తీసుకుందాం అనుకున్నాం, ఒకళ్ళిద్దరు సతాయించారు. ఎండోమెంట్కి సంబంధించింది, ఫారెస్ట్కి సంబంధించింది కొంత మనం తీసుకున్నాం. 28 ఎకరాలు తీసుకున్నాం. కాంపౌండ్ వాళ్ళు కూడా మంజూరైంది. మీరు అన్నట్టు ఒక 100 ఎకరాలు తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు. కొన్ని ఇబ్బంది పెట్టారు, అది కూడా సెటిల్ చేస్తాం, వాళ్ళతో కూడా మాట్లాడు. నేను ఏది ఎవరిని నేను మనస్ఫూర్తిగా కోరుకునే సక్సెస్ అయితే నేను నా ఇష్టపూర్వకంగా ఇవాళ అమ్మవారిని కోరుకునేది ఏంటంటే, మళ్ళా కోరుకునేది మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావాలి, వారు చెప్పింది జరగాలి. ఈ రాష్ట్రంలో పేదల ప్రజలకు రైతులకు జరిగిన సంక్షేమ కార్యక్రమాలు దేశ స్థాయిలో కూడా జరగాలి. ఆయన నాయకత్వంలో ఆయన ఆరోగ్యంగా ఉండాలి అని అమ్మవారిని కోరుకున్నది 100% సక్సెస్ అవుతుంది. అట్లా అందరూ ఆదరిస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు చేసే ప్రణాళిక కానీ, కేసీఆర్ చేసిన పథకాలు కానీ వేరే రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి. కానీ కేసీఆర్ గారు ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రే కాదు, రేపు జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు, ఒక బీజేపీ తప్ప అన్ని ఆయన ముఖ్యమంత్రులు అయితే ఆయన తీసుకుంటారు ఆయన చేసినవన్నీ. కానీ దగ్గర రేపు జాతీయ స్థాయిలో ఆయనకు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయేందుకు అవకాశాలు ఉన్నాయి. అమ్మవారి దీవెనలతోటి చేస్తారనే నమ్మకం మాకున్నది, ఆ నమ్మకం నాకున్నది. కాదు ఇప్పుడు వాళ్ళ ఒకరి కింద పనిచేశారు. ఈయన చెప్పినట్టు నడిచే రోజు రావాలని కోరుకుంటారు. ఈయన చెప్పినట్టే మొత్తం జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనేది నేను కోరుకుంటున్నాను. అర్థమైంది కదా మీకు? థ్యాంక్ యూ.